కల్తీ బీర్లు తాగడం వల్ల చనిపోయారు అని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి. బూమ్ బూమ్ బీర్లు, కింగ్ ఫిషర్, బడ్వైజర్ ఈ బీర్ తాగుతుంది. నేను మొత్తం అన్ని తాగుతాను. అది కదా. సో ఇంకా రేట్లు పెంచేయాలి. స్ట్రాంగ్ గా అని నేను ఇంకా అనుకుంటున్నా. ఎక్కువ తాగుతాను. తక్కువ రేట్ అంటే అందరు కొనిసి తాగుతారు, ఇంటికెళ్ళి పిల్లలు కొడతారు. పైగా రేపు లవర్స్ డే కూడా, వ్యాలంటైన్స్ డే. సో బీర్లు రేటు పెరిగింది అనుకో, అంత డబ్బు మనం పే చేయలేమని ఇంట్లోనే పండుకుంటారు. అంటే అలాంటప్పుడు అన్ని బ్రాండ్స్ పెంచొచ్చు కదా, అన్ని పెంచొచ్చు కదా, ఓన్లీ బీర్ మాత్రమే ఎందుకు పెంచారు? బీర్ ఎక్కువ యూత్ తాగుతారు కనుక. యూత్ ఎక్కువ ఇష్టపడేది బీర్, కింగ్ ఫిషర్, బడ్వైజర్ ఈ బీర్ తాగుతుంది. నేను మొత్తం అన్ని తాగుతాను. అది గొడవ లేదు. సూపర్. యూత్ ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోలే కదా, పిల్లలు ఎట్లా పడుతుంది? 40 ఏళ్ళు వచ్చినా యూత్ పెళ్లి కింద చేసుకుంటారు. 18 years కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. యూత్ అంటే 25 years వీళ్ళు అందరూ యూత్ కింద వస్తారు. పిల్లలను కొట్టే వల్ల లేక యూత్ ఉంటారు. యూత్ గా ఇప్పుడు జల్దీ మ్యారేజ్ అవుతున్నాయి. మ్యారేజ్ అయితే పిల్లలను కొట్టట్లేదు. ఎందుకు కొట్టడం లేదు? కొడుతున్నారు కదా, చూస్తున్నాం మనం. అంటే బీర్ రేట్ పెంచడం వెనుక ఏమైనా స్కామ్ ఉంది అనుకోవచ్చా? స్కామ్ ఏమీ లేదండి. బీర్ రేటు పెంచడం వల్ల లాభమే అనుకుంటున్నాను ప్రజలకి. అంటే ప్రభుత్వానికి లాభం? ప్రభుత్వానికి ఎలాగో లాభం ఉంటుంది, ఖజానా నిండుతుంది. ఒక్క రేవంత్ రెడ్డి కాదు కదా, ఇండియా మొత్తం బీర్ల రేట్లు పెరిగాయి అంటున్నారు. ఆంధ్రాలో కూడా పెరిగాయి అంటున్నారు. ఆయనే పెంచలేదు కదా. అంటే ఇప్పుడు గతంలో ఒకసారి రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు కూడా ఆంధ్రాలో మీరు అన్నట్టు బీర్ల రేటు పెరిగినాయి. అది బీర్లు కల్తీ బీర్లు తాగడం వల్ల చనిపోయారు అని అంటున్నారు. అది కల్తీ బీర్ అండి, బూమ్ బూమ్ బీర్లు. ఆ బీర్లు తాగడం వల్ల నాన్ స్టాప్ గా ఆయన చనిపోయారు. ఆయనకి చాలా ప్రాబ్లం, షుగర్ కూడా ఉంది కదా. బీర్ల రేట్లు పెంచడమే కాక కల్తీ కూడా ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు జరిగింది కల్తీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో అన్ని మంచి బీర్లు వస్తున్నాయి, బ్రాండెడ్ వస్తున్నాయి. అప్పుడు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్ని కూడా కల్తీ బీర్లు, కల్తీ మందు నడిచింది. అది అందరికీ తెలిసింది కదా, జగమెరిగిన సత్యం. ఇప్పుడు అలాంటి భూమి భూమి బీర్లు అనేది ఏం లేమంటారా? ఇప్పుడు లేవు, ఆంధ్రాలో భూమి బీర్లు ఏం లేవు. ఇప్పుడు కొత్తగా అన్ని బ్రాండెడ్ ఉన్నాయి. బిర్యానీ అని బీర్లు కూడా వస్తున్నాయి. చాలా బీర్లు ఉన్నాయి, రకాలు. బీర్లో 2000 రకాలు ఉన్నాయి. నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్. కరోనా కూడా అది కూడా ఒక బీరే. ఆ పేర్లని చెప్పండి, పేర్లు చెప్పండి చెప్పండి. నేను ఆయన నేను బీర్లు తాగను. తెలుసా, 100 ఏళ్ళు బ్రతకాలని తాగడం. కానీ వాళ్ళందరూ కూడా 50 ఏళ్ళు బతుకుతారు. 50 ఏళ్ళు బతికించాలి, 100 ఏళ్ళు వద్దు. నా 14 ఏళ్ళు కట్ చేయాలా?